ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి తెలంగాణ తిరుపతి దుబ్బాక క్షేత్రం అండి. ఇక్కడ మనకి శ్రీ బాలాజీ దేవుడు ఉంటాడు, అంటే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉంటారండి. ఇది వచ్చేసి మనకి 2021 సంవత్సరంలో ప్రారంభించారు. 11 సంవత్సరాలు ప్రయత్నం చేసి 11 మంది కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇంకా ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి ఉంటుంది, మళ్ళీ ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే అండి, మనకి 27 నక్షత్రాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి వృక్షాలు, మనకి ఏమన్నా నవగ్రహ బాధలు కానివ్వండి, ఇతర ఏ బాధలు ఉన్నా కానీ సంబంధించినటువంటి పరిష్కారము జరిగేటువంటి వృక్షాలు ఉన్నాయట. నక్షత్రవనం, రాశివనం, గ్రహవనం, సరస్వతి వనం, తులసి వనం ఇవన్నీ ఉన్నాయండి. లక్ష్మీవనము, కృష్ణ తులసి, రామ తులసి ఆ వనాలన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి పార్కు ఉంది, చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఉదయం 12 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 5 నుండి 8 గంటల వరకు ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాల్లో 12 గంటల వరకు ఉంటుంది. అండి ప్రతి శనివారము మనకి స్వామివారి కళ్యాణం అనేది జరుగుతుందంట. ఎవరైతే కళ్యాణం చేయదలుచుకున్నారో వాళ్ళ చేతుల మీదుగానే కన్యాదానం అనేది జరుగుతుంది. ఎందుకనంటే మనకి కామన్గా అయితే మనకి పూజారులే చేసేస్తారు, కాకపోతే ఇక్కడ అలా కాదా అంట అండి. మనకి ఏంటి అని అంటే మన చేతులతోటి స్వయంగా స్వామివారికి కన్యాదానం అనేది జరిపిస్తారంట. శ్రవణ నక్షత్రం రోజు ఈ కళ్యాణం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసండి మనకి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుందంట. చాలా మంది భక్తులు వస్తారట అండి. ఆ రోజు ఒక 50,000-70,000 మంది దానికి వస్తారట దర్శనం చేసుకోవడానికి. చాలా బాగుంది. ఇక్కడ మనం ఫోటో షూట్ చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్ పే చేయాలి. అక్కడ మనకి ఆల్రెడీ బోర్డ్స్ ఉన్నాయి, మీకు దేవాలయంలో కనిపిస్తుంది చూడండి. సో కొంచెం మనకు అక్కడ స్టార్టింగ్ మనకి వినాయకుని టెంపుల్ వరకు, అక్కడ మనం స్టెప్స్ దగ్గర వినాయకుని దగ్గర వరకే మనకి కెమెరాస్ అనేది అలో అండి, ఫోన్లు అనేది చూసేయండి. ఇంకా అక్కడి వరకే, మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ వరకే ఫోన్లు అనేది అలో, తర్వాత ఫోన్స్ అనేది అలో లేదు. సో ఇక ఏది చేయాలన్నా, మనం ఏది చూడాలనుకున్నా కానీ మనము బయట నుండే చూసేయాలి. చాలా ప్రశాంతంగా ఉంది. దేవుడు కూడా అండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి విగ్రహాలు. సో లోపల దేవాలయ ప్రాంగణం కూడా వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఒక ఫ్రెండ్స్, ఇక ఆలస్యమే ఎందుకు, వీడియోని చూసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి. అవో బంద్ అంట. అశ్విన్ తోటే ఉంది బాబాయ్. అక్కడ ఇంకా ఆ గ్రౌండ్ కోతి ఇంకా మస్తు ఉంటుంది.
వాడేమో కొత్తిమీర కట్టలు ఎక్కున్నాడు, నువ్వేమో క్యాబేజీ లాగున్నావు. మీ ఫోన్లో అయితే లైట్ బయటికి వెళ్ళింది. వీడియో అనేది మరి